మా చాటుపల్లి మండలం వెలగి గ్రామం నుంచి వచ్చామండి. నా పేరు లింగస్వామి. ఇక్కడ పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం వెలిసిందని చాలా రోజులు అంటారు. ఇది మూడోసారి రావడం జరిగింది. ఇక్కడ రాగానే మనకు ఫస్ట్గా దర్శనమిచ్చి పుణ్యలింగేశ్వర దేవాలయం 12 జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తే అంత అనుభూతిగా ఉంటుంది. మన దేశవ్యాప్తికి తిరిగినా కానీ దొరకదు. ఎప్పుడు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవడం అనేది మనకు జరగని పని. ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం వారు ఇక్కడ ఉన్నటువంటి మతసిమత లేని వాళ్ళని చాలామంది తీసుకురావడము, ఒక 500 నుంచి 600 మంది వరకు ఒకదాన్ని చేసి వాళ్ళకు మంచి చేసి బాగు చేసి వాళ్ళ ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ జలాభిషేకం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. గర్భగుడిలో వెళ్ళాను. నాకు పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం కూడా మా భాగ్యంగా కలిగింది. పక్క అమ్మవారు గణేష్ ఉంది. 12 జ్యోతిర్లింగాలు అనేది దర్శనం చేసుకోవడం మా భాగ్యంగా ప్రశంసిస్తున్నాం. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసి 12 జ్యోతిర్లింగాలను శ్రీ జయసిద్ధి గణపతి శ్రీ మాణిక్యాంబాదేవిని దర్శించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి. దేశంలో ఎక్కడా లేని విధంగా 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రీశంకర గురూజీ ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. క్షేత్ర పూర్తిస్థాయి నిర్మాణానికి ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి రూపంలో గాని విరాళాల రూపంలో గాని అందించి ఆలయ అభివృద్ధికి దోహదపడండి.